ఏంటి బ్రదర్ తలగొట్టుకుంటున్నారా అనుకుంటున్నారా? బాధలో మీరున్నారా? ఇలాంటి పరిస్థితుల్లో మీరున్నారా? అయితే పైన వీడియో చూడండి. ఇంతకంటే భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నామా? లేమేమో. ఒక్కసారి ఆలోచించండి. ఈ పరిస్థితుల్లో మనం లేము కాబట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. దేవుడిచ్చింది జీవితం, దేవుడు ఉచితంగా అనుగ్రహించి ఆయన ఊపిరిని మనం పీల్చుకుంటాం. కాబట్టి ఏ కష్టం ఉన్నా, ఏ బాధ ఉన్నా మన జీవితంలో మన దేవుడు మన తోడున్నారు. మనుషులు వదిలేస్తారు, మనుషులు బాధ పెడతారు. చీకటిలో మన నీడే మనల్ని వదిలేస్తుంది, కానీ దేవుడు మనల్ని వదలని దేవుడు ఉన్నారు. కాబట్టి ఏ కష్టమైనా దేవుడు ఈరోజు నీ జీవితాల్లోంచి ఆ కష్టాన్ని తొలగించి నీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిలో దేవుడు నీకు ఆనందాన్ని దయచేసి ఇలాంటి పరిస్థితుల్లోంచి కూడా దేవుడు నేను బయటకి తీసుకొచ్చి దేవుడికి మహిమార్థంగా తీర్చిదిద్దునుగాక. ఆమేన్. ఏప్రిల్ 29 ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఇదే, దేవుడు నీ తోడున్నారు. ఆమేన్.